నమస్కారం. హైదరాబాద్ బేగుంపేట్ దగ్గర ఉన్న కుందన్బాగ్ ఏరియా విఐపీస్, బ్యూరోక్రాట్స్ ఉండే పాష్ లొకాలిటీ. అక్కడ హౌస్ నంబర్ 63596/47/2. ఈ అడ్రస్ చెప్తే ఇప్పటికీ కూడా లోకల్ వాళ్ల గుండెల్లో ఒక చిన్న భయం మొదలవుతుంది. ఇందులో జయశ్రీ గారు ఇంకా ఆమె ఇద్దరు కూతుర్లు ఉండేవారు. వాళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు వింటే వాళ్ళు రోజూ రాత్రి క్యాండిల్స్ వెలిగించేవారు, ఎర్ర చీరలు కట్టుకుని ఇంట్లో తిరిగేవారు, ఎవరో కనిపించని వారితో మాట్లాడేవారు. వీటన్నిటినీ మనం బ్లాక్ మ్యాజిక్ అని నమ్మాం. కాని అసలు కథ మొదలైంది సెప్టెంబర్ 28, 2002న. ఆ రోజు రాత్రి ఒక దొంగ థీఫ్ ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి గోడ దూకాడు. ఇల్లు అంత్యంతా నిశ్శబ్దంగా ఉంది. లోపల విలువలైనవేమైనా దొరుకుతాయేమో అని ఆశతో హాల్లోకి వెళ్లాడు. కాని అక్కడ ఆయన చూసిన దృశ్యం ఆయన జీవితాన్నే మార్చేసింది. 3 శవాలు, బాడీస్, కుళ్ళిపోయి పురుగులు పట్టిన స్థితిలో హాల్లో పడియున్నాయి. ఆ వాసన భరించలేక ఆ భయంతో ఆయన పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి చూస్తే ఆ బాడీస్ చనిపోయి దగ్గరగా 3 నెలలవుతుంది. ఇక్కడే అసలు ట్విస్టుంది. బాడీస్ 3 నెలల క్రితం చనిపోతే మరి నేబర్స్ ఆ తల్లి కూతుర్లని మొన్న రాత్రి కూడా బాల్కనీలో చూశామని ఎందుకు చెప్పారు? అసలు వాళ్ళు చూసింది ఎవరిని? ఈ రహస్యాన్ని ఛేదించడానికి ముందు ఇలాంటి డీప్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ ఇంకా రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావాలంటే మాకు మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్స్ క్లియర్గా చెప్పారు వాళ్ళు విషం, పాయిజన్ తీసుకొని చనిపోయారు అని. ఇంకా షాక్ అయ్యే విషయమేంటంటే వాళ్ళు చనిపోయి ఖచ్చితంగా 3 to 4 మంత్స్ అయ్యింది. బాడీ పార్ట్స్ అన్నీ డీకే అయిపోయాయి. కానీ పోలీసులు చుట్టుపక్కల వాళ్ళని విచారిస్తున్నప్పుడు లేదు సార్, మేము 4 days బ్యాక్ కూడా వాళ్ళని చూశాం, వాళ్ళు బాల్కనీలో నిలబడి ఉన్నారు, పేపర్ బాయ్ బిల్ తీసుకున్నారు అని చెప్పారు. ఇదెలా సాధ్యం? ఒక పక్క సైన్స్ వాళ్ళు చనిపోయారు అంటుంది, మరోపక్క ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు బ్రతికే ఉన్నారు అంటున్నారు. ఇక్కడే కుందన్బాగ్ విచెస్ అని రూమర్ పుట్టింది. అసలు వాళ్ళు దయ్యాలా లేక మనుష్యులా? పోలీస్ రికార్డ్స్ ప్రకారం జయశ్రీ గారు డైవోర్స్ తర్వాత మెంటల్గా చాలా కృంగిపోయారు. తన పిల్లలని కూడా బయట ప్రపంచం నుంచి దూరంగా ఉంచారు. దీన్ని సైకాలజీలో షేర్డ్ సైకాటిక్ డిజార్డర్ అంటారు. అంటే ఒకరి భ్రమ, డిల్యూజన్ ఇంకొకరికి అంటుకోవడం. వాళ్ళు ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు, ఎలక్ట్రిసిటీ వాడకం ఆపేశారు, క్యాండిల్స్తో బతికేవారు. అసలు నిజమేంటంటే ఆ నెయిబర్స్ చూసిన దయ్యాలు కేవలం వాళ్ళ హాలుసినేషన్ మాత్రమే. ఆ ఇల్లు చాలా మిస్టీరియస్గా ఉండటం వల్ల నెయిబర్స్ ప్రతి చిన్న కదలికని దయ్యం అని ఊహించుకున్నారు. కాని లోపల ఆ 3 ఆడాళ్ళు ఒంటరితనంతో, డిప్రెషన్తో, ఆకలితో పోరాడుతూ ఎవరికీ చెప్పుకోలేక విషం తాగి చనిపోయారు. వాళ్ళు చనిపోయి నెలలు గడిచినా ఈ సమాజం వాళ్ళని పట్టించుకోలేదు. కుందన్బాగ్ కథ అనగానే మనకు దయ్యాలు, మాంత్రికులు గుర్తొస్తారు. కాని పోలీస్ ఫైల్ క్లోజ్ చేస్తూ రాసిన మాట ఏంటంటే ఇది సూయిసైడ్ ప్యాక్ట్. కాని నన్ను అడిగితే ఇది సూయిసైడ్ కంటే ఎక్కువ. ఇది సోషల్ మర్డర్. పక్కింట్లో ఎవరున్నారో, వాళ్ళు బ్రతికే ఉన్నారో లేదో కూడా తెలియని బిజీ ప్రపంచంలో మనమున్నాం. వాళ్ళు 3 నెలలుగా శవాలుగా పడి ఉన్నా ఎవరూ గమనించలేదు అంటే మనం ఎంత డిస్కనెక్టెడ్గా ఉన్నామో ఆలోచించండి. చివరిగా మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఫ్రెండ్స్. నిజంగా భయపడాల్సింది ఆ ఇంట్లో తిరిగే దయ్యాలన చూసా, లేక పక్కన మనిషి చనిపోయినా పట్టించుకొని ఈ సమాజాన్ని చూసా? నీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటిల్ నెక్స్ట్